హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ట్విట్టర్ రీబ్రాండింగ్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వై ఎలాన్ మస్క్ రీబ్రాండెడ్ ట్విట్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోగోని చూడగానే బై డిఫాల్ట్ మనకు గుర్తొచ్చేది ట్విట్టర్. మార్చ్ 21, 2006న ఈ ట్విట్టర్ని లాంచ్ చేశారు. ఇది ట్విట్టర్ ఇన్కార్పొరేటెడ్ కింద ఉండేది. ట్విట్టర్ని స్టార్ట్ చేసిన 1.5 మంత్కి 1 మిలియన్ యూజర్స్ని సొంతం చేసుకుంది. 2009లో హ్యాష్ ట్యాగ్ని ఇంట్రడ్యూస్ చేసింది ట్విట్టర్. 2011కి 100 మిలియన్ యూజర్స్ని సొంతం చేసుకుంది. చాలా తక్కువ టైంలోనే ట్విట్టర్ ఒక పవర్ఫుల్ సోషల్ మీడియా యాప్గా ఎదిగింది. ఈ ట్విట్టర్ యాప్కి ఉన్న ఇంపార్టెన్స్ని, దీనికి ఉన్న రీచ్ని ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలని ఎలాన్ మస్క్ అక్టోబర్ 2022లో $44 బిలియన్ ట్విట్టర్ని కొనేశాడు. కొనేశాక ట్విట్టర్ని ఎలాన్ మస్క్ ఓన్ కంపెనీ అయిన ఎక్స్ కార్ప్ అనే పేరెంట్ కంపెనీలో మర్జ్ చేశాడు. ఎలాన్ మస్క్ గురించి మనకు తెలిసిందే కదా, ఎవడి మాట వినడు, మనిషి మాట అస్సలు వినడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాన్ మస్క్ ఏది చేసినా ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తాడు. అందుకోసం బ్రాడ్గా కూడా ఆలోచిస్తాడు. ఈ ట్విట్టర్ని కూడా ఏదో జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ యూజర్స్ ఉన్నారనో లేదా తన దగ్గర ఎక్కువ మనీ ఉందనో కొనలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొన్న తర్వాత యాప్లో మెల్లిమెల్లిగా కొన్ని చేంజెస్ తీసుకొచ్చాడు. ఇనీషియల్గా ట్విట్టర్ని లాంచ్ చేసినప్పుడు ఏ యూజర్ అయినా సరే 140 క్యారెక్టర్స్ని మించి ట్వీట్ చేయలేరు. తర్వాత 2017లో 280 క్యారెక్టర్స్కి ఆ లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. కానీ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొన్న తర్వాత 2022లో బ్లూ సబ్స్క్రైబర్స్కి 10,000 క్యారెక్టర్స్ని లిమిట్ ఇంక్రీజ్ చేశాడు. May 2, 2023 అప్డేట్ ప్రకారం జస్ట్ బ్లూ సబ్స్క్రైబర్సే కాదు, ఏ ట్విట్టర్ యూజర్ అయినా సరే మ్యాక్సిమం 10,000 క్యారెక్టర్స్ వరకు ఉన్న ట్వీట్ని ట్వీట్ చేయొచ్చు. ఈ లిమిట్ ఇంక్రీజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మరింత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక టాపిక్ గురించి కానీ సిచ్యువేషన్ గురించి కానీ మాట్లాడాలి అనుకుంటే ఫుల్గా ఆ కంటెంట్ని యాప్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక రీబ్రాండింగ్ విషయానికి వస్తే, రీబ్రాండింగ్ అనేది ఏ కంపెనీ అయినా సరే ఒక రిస్కీ థింగ్. ఎందుకంటే మనం మన బ్రాండ్ని చేంజ్ చేస్తున్నాము అంటే అంతకంటే ముందు మన కస్టమర్స్ ఆర్ యూజర్స్ మన ఓల్డ్ బ్రాండింగ్కి అలవాటు పడి ఉంటారు. కొత్త బ్రాండింగ్కి అలవాటు పడడం కష్టమవుతుంది. అలాగే కొత్త బ్రాండింగ్ అనేది కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చితే ఓకే, వెల్ అండ్ గుడ్. మరి నచ్చకపోతేనే కస్టమర్స్ని కోల్పోయి బిజినెస్ లాస్ అవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రీబ్రాండింగ్ టైంలో వాళ్ళ బిజినెస్లో చాలా వరకు కొత్త చేంజెస్ తీసుకొస్తారు. దాంతో కస్టమర్స్కి కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ట్విట్టర్ విషయంలో కూడా జరిగింది ఇదే. ఓల్డ్ లోగోలో మనకి బుల్లిపిట్ట కనిపిస్తుంది. ఇది చాలా తక్కువ అరుస్తుంది, కానీ దీని గొంతు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఓల్డ్ ట్విట్టర్ పాలసీలో కూడా మనం ఏం చెప్పాలనుకున్నా మ్యాక్సిమం 280 క్యారెక్టర్స్తోనే అందరికీ రీచ్ అయ్యేలా చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొనేశాడో 280 క్యారెక్టర్స్ ఉన్న లిమిట్ని 10,000కి పెంచేశాడు. దాంతో ఈ బుల్లిపిట్టకున్న మీనింగ్ జస్టిఫై అవ్వదు. అందుకే తన బ్రాండింగ్ ప్రకారం లోగోని ఎక్స్ అనే లెటర్కి చేంజ్ చేశాడు. ఎక్సే ఎందుకు అంటే ఎలాన్ మస్క్కి ఎక్స్ అనే లెటర్ చాలా ఇష్టం. ఈవెన్ ఇప్పుడున్న పేపాల్ ఒకప్పుడు x.com అనే పేరుతో రన్ చేశాడు. అలాగే స్పేస్ ఎక్స్లో ఎక్స్, ఇంకా అతని కొడుకు పేరు కూడా X-A12 అని పేరు పెట్టాడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మస్క్కి ఎక్స్ అనే లెటర్ ఎంత ఇష్టమో చెప్పడానికి. ఇక కలర్ థీమ్ విషయానికి వస్తే ఓల్డ్ కలర్ బ్లూ. ఇది ట్రస్ట్ అండ్ లాయల్టీని రిప్రజెంట్ చేస్తుంది. ప్రజెంట్ కలర్ బ్లాక్. బ్లాక్ ఏంటంటే పవర్ని, స్ట్రెంగ్త్ని అండ్ అథారిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎలాన్ మస్క్కి ఎప్పటి నుంచో ఒక పవర్ఫుల్ యాప్ని డెవలప్ చేయాలని ఉండేది. అందుకోసం ఈ ట్విట్టర్ని యూజ్ చేసుకోవాలనుకున్నాడు. ఈయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ట్విట్టర్ అనేది కేవలం ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రీ స్పీచ్ అనేలా కాకుండా ఆడియో, వీడియో, మెసేజింగ్, పేమెంట్స్, బ్యాంకింగ్ ఇలా అన్నీ ఉన్న ఒక ఇంటిగ్రేటెడ్ యాప్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మెసేజింగ్కి వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, మీడియా షేరింగ్కి ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ యూజ్ చేస్తున్నాం. అలాగే బ్యాంకింగ్కి బ్యాంక్ యాప్స్ లేదా ఫోన్పే, పేటిఎం, జీపే అండ్ షాపింగ్కి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలా ఒక్కో సర్వీస్కి ఒక్కో యాప్ యూజ్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఆ సర్వీసెస్ అన్నీ మనం సింగిల్ యాప్, అదే ట్విట్టర్లోనే యూజ్ చేయొచ్చు. దీనికోసం ఎక్స్ కార్ప్ చాలా స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కనుక ఈ యాప్ ఈ కొత్త ఫీచర్స్తో కనుక క్లిక్ అయితే ఒకప్పుడు ఫోన్పే, జీపే, పేటిఎం, వాట్సాప్, యూట్యూబ్ లాంటి యాప్స్ ఉండేవి అని మాట్లాడుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ రీబ్రాండింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకప్పుడు ట్విట్టర్లో జస్ట్ 280 క్యారెక్టర్స్ ఉన్నప్పుడే ఫ్యాన్ వార్స్ అని, హేట్రెడ్ న్యూస్ అని, చిల్లర ప్రచారాలని ఎన్నో అన్నెసెసరీ థింగ్స్ జరిగేవి. కోర్స్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అనుకోండి. కాకపోతే ట్విట్టర్ ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతిలో ఉంది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసే అకౌంట్స్ని, హేటెడ్ స్పీచ్ని, ఫ్యాన్ వార్స్ని, ఇల్లీగల్ థింగ్స్ని కంట్రోల్ చేయడానికి ట్విట్టర్లో హైలీ డెవలప్డ్ ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ ఏఐ అన్నెసెసరీ స్టఫ్ని క్లీన్ చేసి ట్విట్టర్ని మరింత క్లీన్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ఉండేలా మెయింటైన్ చేస్తుంది. దీంతో మనం ఏ పోస్ట్ చేయాలన్నా లేదా ట్వీట్ చేయాలన్నా సరే ఆలోచించి మరీ చేయాలి. ఇది కనుక జరిగితే ట్విట్టర్లో చాలా వరకు ఫేక్ అకౌంట్స్ ఎగిరిపోతాయి. నెక్స్ట్, క్రియేట్ న్యూ ఐడెంటిటీ. ఇందాక చెప్పినట్టుగా ట్విట్టర్ అనేది ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రీ స్పీచ్. అలాగని ఏది పడితే అది ట్వీట్ చేస్తా అంటే కుదరదు. ఓల్డ్ ట్విట్టర్ మిషన్ ఏంటంటే కనెక్టింగ్ ద వరల్డ్ అనే దానికి అసోసియేట్ అయి ఉంటుంది. ఈ న్యూ ట్విట్టర్ ఎక్స్ లోగోతో, కొత్త ఫీచర్స్తో, కొత్త స్ట్రాటజీస్తో సరికొత్తగా స్టార్ట్ అవుతున్న కంపెనీగా రిప్రజెంట్ చేయబడుతుంది. నెక్స్ట్, ఏ ఫ్రెష్ స్టార్ట్. ఓల్డ్ ట్విట్టర్లో ఉన్న గ్లిచెస్ కానీ, బగ్స్ కానీ, పాస్ట్ కాంట్రవర్సీస్ని ఓవర్కమ్ చేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసమే ఈ రీబ్రాండింగ్. ఏ మోర్ మోడర్న్ ఇమేజ్. ఫస్ట్ నుంచి ట్విట్టర్ లోగోని ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అప్డేట్ చేస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు మస్క్ చేతిలో ఉంది కాబట్టి మరింత మోడర్న్గా డిజైన్ చేశారు. కొంతమందికి ఇది అవుట్డేటెడ్గా అనిపించిన కొత్త జనరేషన్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఈ లోగో మరింత అట్రాక్ట్ చేస్తుంది. ఈ రీబ్రాండింగ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కన్ఫ్యూజన్. చాలామంది యూజర్స్ ఈ ఓల్డ్ యాప్కి న్యూ యాప్కి కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే లాస్ ఆఫ్ బ్రాండ్ ఈక్విటీ. ఈ రీబ్రాండింగ్ ట్విట్టర్కి ఉన్న బ్రాండ్ ఈక్విటీని పోగొట్టచ్చు. ఆల్రెడీ ఓల్డ్ లోగో ఎవ్రీ ట్విట్టర్ యూజర్కి పాజిటివ్గానే అనిపించింది. ఆ పాజిటివిటీనే ట్విట్టర్కి మరింత రెప్యుటేషన్ కూడా సంపాదించి పెట్టింది. నెక్స్ట్, నెగటివ్ రియాక్షన్. జనాలు ఎప్పటికైనా ఒక కొత్త మార్పుని ఆదరించడానికి కొంత టైం పడుతుంది. ఈలోపు జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, యూజర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో కాలమే చెప్పాలి. ఏదేమైనా మస్క్ చేసిన ఈ రీబ్రాండింగ్ ద్వారా మనకి ఎవ్రీథింగ్ యాప్ వచ్చి మన లైఫ్ స్టైల్ బెటర్ యూజ్ అవ్వాలని కోరుకుందాం. నాకైతే ఎలాన్ మస్క్ చేసిన ఈ ట్విట్టర్ రీబ్రాండింగ్ చాలా నచ్చింది. అండ్ ఈ రీబ్రాండింగ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ మాటలో కింద కమెంట్ చేయండి. అలాగే ఏదైనా ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా మీకోసం వీడియోస్ చేస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ స్టోరీ వాలా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.